Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. So far we have covered section 1 to 5. అన్ని సెక్షన్స్ని కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ సెక్షన్ గవర్నెన్స్ ఒకటి ఉంది. గవర్నెన్స్ని కూడా ఈ సెషన్లో చూద్దాం. స్టార్టింగ్ గుడ్ గవర్నెన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ గవర్నెన్స్ యొక్క డెఫినేషన్ ఏమేమి ఉన్నాయి, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ గవర్నెన్స్ అనేది ఏ పిల్లర్స్ మీద ఉంది చెప్పడం జరిగింది. అదే పిల్లర్స్ని ఎలాబరేట్ చేస్తూ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారో క్లియర్గా చెప్పడం జరిగింది. గుడ్ గవర్నెన్స్ అంటే ఏమని చెప్పారు, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ దట్ ఎన్షూర్స్ ఫేర్ అండ్ ప్రొడెంట్ డిసిషన్ మేకింగ్ త్రూ కీ ప్రిన్సిపల్స్. ఏవైతే గుడ్ గవర్నెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. పార్టిసిపేషన్, దట్ మీన్స్ సిటిజన్ పార్టిసిపేషన్, రూల్ ఆఫ్ లా, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్నెస్, ఈక్విటీ అండ్ ఎఫిషియన్సీ. గుడ్ గవర్నెన్స్ అని అంటే డెమోక్రటిక్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ దట్ ఎన్ష్యూర్స్ ఫేర్ అండ్ ప్రొడెంట్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎట్ సేమ్ టైం ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఒక విజనరీ బేస్డ్గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ ఇంక్లూడ్ సచ్ కీ ప్రిన్సిపల్స్. ఏవేవి? పార్టిసిపేషన్ ఉండాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సివ్నెస్ ఉండాలి, ఈక్విటీ అండ్ ఎఫిషియన్సీ అనేవి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఇన్వాల్వ్ ఎనేబులింగ్ సిటిజన్స్కి ఏమేమి అవసరం ఉంటుంది, వాయిస్ దేర్ కన్సర్న్స్. ఏవైతే వారికి ఉన్న ఇబ్బందులు ఉన్నాయో, ఆస్పిరేషన్స్ ఉన్నాయో, ఆర్ నీడ్స్ ఉన్నాయో వారికి చెప్పాల్సిన అవసరం అనేది, స్వేచ్ఛగా చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. తద్వారా వారికి ఏంటి అని అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లో ఓనర్షిప్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఒక స్టేక్ హోల్డర్ లాగా వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా వారి యొక్క డెసిషన్ వారికి తగినట్లు డిసిషన్ తీసుకోవడం ద్వారా గవర్నెన్స్లో ఒక ఓనర్షిప్ని ప్రమోట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఇట్ ప్రమోట్స్ ద రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల గవర్నెన్స్ అనేది చాలా బలోపేతంగా ఉంటూ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం ఏవైతే రైట్స్ ఉన్నాయో సిటిజన్ రైట్స్, వాటిని ప్రొటెక్షన్కి ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది. ద సేమ్ టైం ఓపెన్నెస్ ఫర్ ఫీడ్బ్యాక్. ఏదైనా తప్పులు జరిగినప్పుడు వాటికి తగినట్టుగా ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని కరెక్ట్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఎవ్రీ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎస్పెషల్లీ ఫర్ మార్జినల్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సొసైటీ వితౌట్ ఎనీ ప్రిజుడిసెస్ అండ్ స్టీరియోటైపింగ్. ఉన్న డిస్క్రిమినేషన్స్ని అడ్రస్ చేస్తూ, ఉన్న డిస్క్రిమినేషన్స్ తీసేస్తూ, ఏవైతే స్టీరియోటైప్స్ ఉన్నాయో వాటన్నింటిని ఎలిమినేట్ చేస్తూ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, గవర్నమెంట్ ఇట్ షుడ్ యాక్ట్ లైక్ ఎ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఎవరైతే గొంతుక లేదో డిసిషన్ మేకింగ్లో వారికి రిప్రజెంటేషన్ అనేది గవర్నమెంటే తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా గుడ్ గవర్నెన్స్ యొక్క ఫోకస్ ఏంటి అని చెప్పారు. గుడ్ గవర్నెన్స్ యొక్క ఫోకస్ ఏంటి, ఎస్టాబ్లిషింగ్ లాంగ్ టర్మ్ సొసైటల్ గోల్స్. లాంగ్ టర్మ్ సొసైటల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ఏంటి లాంగ్ టర్మ్ సొసైటల్ గోల్స్? ఇంక్లూజివ్ సొసైటీని ఏర్పాటు చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్. సొసైటీ అనేది దాంట్లో అందరూ, సొసైటీ అనేది దాంట్లో డెవలప్మెంటల్ స్టోరీస్లో అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ పార్టిసిపేట్ అవ్వాలనేది లాంగ్ టర్మ్ సొసైటీలో. టు ఎన్ష్యూర్ ద ఈక్విటీ ఇన్ ద సొసైటీ. ప్రతి సెక్షన్కి వాళ్ళకి డ్యూ షేర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ, రైట్? సో ఈక్విటీ, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది లాంగ్ టర్మ్ సొసైటల్ గోల్స్. గుడ్ గవర్నెన్స్ అనేది వాటిని ప్రమోట్ చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న గుడ్ గవర్నెన్స్కి ఏమేమి అభిలక్షణాలు ఉన్నాయి అని మెన్షన్ చేయడం జరిగింది. కమిట్మెంట్ టు ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాని ఎన్ష్యూర్ చేయడం అనేది ముఖ్య కమిట్మెంట్గా చెప్పడం జరిగింది. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఎవ్రీవన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సేమ్ లా అండ్ ఎవ్రీవన్ ఈజ్ అకౌంటబుల్ టు ద లా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఇంపార్షియల్ జ్యుడిషియరీ అండ్ డిఫెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. జ్యుడిషియరీ అనేది ఇంపార్షియల్గా ఉంటుంది, రైట్? సో అండ్ పర్సూట్ ఆఫ్ ఈక్విటబుల్ సొసైటీ. ఒక ఈక్విటబుల్ సొసైటీ, అందరికీ సమానమైన సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడం. స్ట్రీమ్ లైనింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథనింగ్ చేస్తూనే కొత్త ఇన్స్టిట్యూషన్స్కి అవసరమైన కొత్త ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సివ్నెస్ టు ద సిటిజన్స్ నీడ్. సిటిజన్స్ నీడ్స్కి రెస్పాన్సివ్నెస్ అంటే ఒక పాజిటివ్ వేలో రిప్లై ఇవ్వడం. సిటిజన్స్ ఒకవేళ పర్టికులర్ సర్వీసెస్ మాకు కావాలి అన్నప్పుడు వారికి పాజిటివ్లో ఒక రెస్పాన్సివ్నెస్, ఇమ్మీడియట్గా అక్కడ వాళ్ళకి తగిన నీడ్స్కి తగినట్లుగా రెస్పాండ్ అవ్వడమే రెస్పాన్సివ్నెస్. ట్రాన్స్పరెన్సీ అని అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ని పబ్లిక్ డొమైన్లో ఉంచడం. పబ్లిక్కి వారు చేసే వర్క్ని అందరికీ తెలియజేసేలాగా ఉండడమే ట్రాన్స్పరెన్సీ. కీపింగ్ ఆల్ ద పబ్లిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండ్ మేకింగ్ ఇట్ షూర్ దట్ ఇట్ ఈస్ ఓపెన్ అండ్ క్లియర్ టు ఎవ్రీవన్. అందరికీ అందుబాటులో ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అందరికీ అర్థమయ్యేలాగా కూడా ఉండాలి. ఇట్ షుడ్ బి ఓపెన్ అండ్ క్లియర్. అట్ ది సేమ్ టైం అకౌంటబిలిటీ అంటే ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్స్ ఏమైతే తీసుకుందో ఇవి ట్రాన్స్పరెన్సీ వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి. తీసుకున్న డిసిషన్స్కి జవాబుదారీతనంగా ఉండడమే
అకౌంటబిలిటీ. వారి యొక్క డిసిషన్స్‌కి రెస్పాన్సిబిలిటీని తీసుకోవడమే అకౌంటబిలిటీ. ఒకవేళ తప్పు డిసిషన్ తీసుకున్నారనుకోండి, మనం చూస్తాం కొంతమంది రాజీనామా చేసి వెళ్తూ ఉంటారు. వారి యొక్క త డిసిషన్స్‌కి జవాబుదారీతనంగా ఉంటారు. సో, గవర్నమెంట్స్‌లో జరిగే ప్రతి యాక్షన్‌కి అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం అనేది కూడా తెలంగాణ గవర్నమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్‌గా చెప్పడం అనేది జరిగింది. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్. ఒక నమ్మకం అనేది ప్రమోట్ చేయడం, ఎట్ ది సేమ్ టైమ్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేయడం. ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ. సర్వీస్ డెలివరీ అనేది ఎఫెక్టివ్‌గా ఉండడం అనేది. తప్పకుండా అందరికీ అందేలాగా చూడడం అనేది. ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఫర్ ఆల్. సొసైటీలో సోషల్ జస్టిస్‌ని ఎన్‌ష్యూర్ చేయడం అనేది సో, క్యారెక్టరిస్టిక్స్‌గా చెప్పడం అనేది జరిగింది. పిల్లర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ వెరీ ఇంపార్టెంట్. 3 పిల్లర్స్ ఏంటి అని అడగొచ్చు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అనదర్ వన్ ఈస్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. థర్డ్ వన్ లా అండ్ ఆర్డర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ. ఈ టాపిక్స్‌నే సబ్సిక్వెంట్‌గా ఎలాబొరేట్ చేయడం అనేది జరిగింది. సో, ఫస్ట్ వన్ మనం డీసెంట్రలైజేషన్ చూద్దాం. సో, డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్? టు ఎంపవర్ ద లోకల్ గవర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. లోకల్ గవర్నమెంట్స్‌ని ఎంపవర్‌మెంట్ చేయడం అనేదే డీసెంట్రలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ అగైన్? గివింగ్ ఎడ్యుకేషన్, టూల్స్, రిసోర్సెస్ అండ్ అదర్ ఎక్విప్‌మెంట్ ఫర్ పర్టిక్యులర్ పర్సన్ టు టేక్ డిసిషన్ అండ్ యాక్షన్స్ పర్టైనింగ్ టు దెమ్ ఆన్ దేర్ ఓన్. థస్ బై టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. నార్మల్‌గా ఎవరైతే ఎంపవర్‌మెంట్ అంటున్నామో, సపోజ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనేది మనం రెగ్యులర్‌గా వింటాం. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడము, టూల్స్‌ని, రిసోర్సెస్‌ని అన్నీ ఇవ్వడం ద్వారా వారికి లైఫ్స్‌కి సంబంధించిన డిసిషన్స్ అన్నింటిని వారినే స్వేచ్ఛగా తీసుకునే ఒక స్వయం ప్రతిపత్తిని ఏర్పాటు చేయడమే ఈ ఎంపవర్‌మెంట్ అనే కాన్సెప్ట్. ఒక సెల్ఫ్ అటానమీని క్రియేట్ చేయడం. ఎప్పుడొస్తుంది? పర్టిక్యులర్‌లీ సపోజ్ ఒక అమ్మాయి ఉన్నారు. తను డాక్టర్ చదువుదాం అనుకుంటుంది. ఎంబీబీఎస్ చదువుదాం అనుకుంటూ ఉంటుంది. అప్పుడు డిసిషన్ అనేది తన ఓన్‌గా తను తీసుకోగలుగుతుందా? లేదు. పేరెంట్స్ మీద డిసిషన్ అవుతుంది. పేరెంట్స్ +2 స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్ యొక్క ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది? సో, పేరెంట్స్ తనని అలో చేస్తారా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, ఇక్కడ తను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన డిసిషన్ అనేది తన పేరెంట్స్ దగ్గర ఉంది. ఇంకా కావాలి అనుకుంటే పేరెంట్స్‌లో ఉన్న వాళ్ళలో పేరెంట్స్ నుంచి మేల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీకి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. మేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. బ్రదర్స్ ఎవరైనా ఉంటే. ఎందుకు? తగిన రిసోర్సెస్ అనేవి అవసరం. రిసోర్సెస్ ఇక్కడ ఏంటి? మనీ అనేది అవసరము, ఎడ్యుకేషన్ అవసరం, కోచింగ్ అవసరం. సో, వీటన్నింటిని గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వగలుగుతారా లేదా అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా గవర్నమెంట్ అనేది అన్ని రిసోర్సెస్ ఇస్తుంది. జస్ట్ సీట్ తెచ్చుకుంటే కోచింగ్ కూడా గవర్నమెంట్ అన్నీ స్పాన్సర్ చేస్తుంది. తన డిసిషన్ ప్రకారం తనే తీసుకోవచ్చు అనుకున్నామంటే జస్ట్ లైక్ నార్మల్ సింపుల్ డిసిషన్ లాగా ఉందనుకుంటే సో షీ ఈస్ కంప్లీట్‌లీ ఎంపవర్డ్. షీ ఈస్ కంప్లీట్‌లీ ఎంపవర్డ్ విత్ ఎడ్యుకేషన్, టూల్స్, రిసోర్సెస్ టు టేక్ డిసిషన్స్ అండ్ యాక్షన్స్ పర్టైనింగ్ టు హర్ ఓన్ లైఫ్. థస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఓన్ లైఫ్. తన యొక్క లైఫ్‌కి సంబంధించిన ఎవ్రీ యాస్పెక్ట్ అనేది తన కంట్రోల్‌లో ఉండడమే ఎంపవర్మెంట్. సో, ఇదే విధంగా ఏవైనా మార్జినల్ సెక్షన్స్ అన్నా గూడా ఎవరైనా ఎంపవర్మెంట్, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అన్నా గూడా వారికి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వారి డిసిషన్స్‌ని వారే తీసుకునేలాగా చేయడం. సో, ఇక్కడ లోకల్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది? ఎంపవర్మెంట్ తీసుకొస్తున్నాం. ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ ఏం కావాలి? ఫండ్స్ అనేది అవసరం. ఫంక్షనరీస్ అవసరం. అట్ ద సేమ్ టైమ్ ఫంక్షనాలిటీస్ అవసరం. సో, వాటన్నింటిని వాడికి అప్పచెప్పడం ద్వారా వాడిని ఎంపవర్ చేస్తున్నాం. దాని ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఎఫిషియెంట్‌గా సర్విస్ డెలివరీ అనేది జరుగుతుంది. లోకల్‌కి ప్రాక్సిమిటీ ఎక్కువగా ఉంటుంది. లోకల్ నీడ్స్ ఏమున్నాయో లోకల్ గవర్నమెంట్స్‌కి ఎక్కువగా తెలుస్తాయి. సో, వారే ఎక్కువగా ఎఫిషియెంట్‌గా పనిచేస్తారు. ఎఫిషియన్సీ అంటే ఏంటి? రిసోర్సెస్‌ని తక్కువ రిసోర్స్‌ని యూజ్ చేసుకొని అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయడమే ఎఫిషియన్సీ అన్నమాట. సో, సపోజ్ ఒక వర్క్ అనేది 3 డేస్‌లో జరుగుతూ ఉంటుంది నార్మల్‌గా. వేరే అతనొచ్చేసి 2 డేస్‌లోనే వర్క్‌ని కంప్లీట్ చేశాడనుకోండి సేమ్ వర్క్‌ని. అప్పుడు అదర్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ మోర్ ఎఫిషియంట్ బికాస్ హీ ఈస్ యుటిలైజింగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ డేస్. సో, ఎఫిషియన్సీ అంటే లెస్సర్ నెంబర్ ఆఫ్ డేస్‌ని యుటిలైజ్ చేసుకొని సేమ్ వర్క్‌ని కంప్లీట్ చేస్తే ఒక యూనిట్ ఆఫ్ వర్క్‌ని. అదేవిధంగా సపోజ్ ఇక్కడ 3 అనుకున్నాం. ఇదే 3 డేస్‌లో వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి 2 యూనిట్స్ ఆఫ్ వర్క్‌ని ప్రొడ్యూస్ చేశాడు. అప్పుడు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఏదైతే మిషనరీ ఎక్విప్‌మెంట్ ఉందో దానన్నిటితో యూజ్ చేసుకొని ఎక్కువ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తే ప్రొడక్టివిటీ పెరిగింది అని అంటాము. ఎఫిషియన్సీ అని అంటే ఉన్న రిసోర్సెస్‌తో తక్కువ రిసోర్స్ యూజ్ చేసుకొని డెసిషన్‌ని పెంచాలి. అవుట్‌పుట్‌ని పెంచాలి. ప్రొడక్టివిటీ అని అంటే ఉన్న వాటిలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రొడక్టివిటీగా మారుతూ ఉంటుంది. సో, కీ ఫీచర్స్ ఆఫ్ ద డీసెంట్రలైజేషన్ ఇన్ తెలంగాణ. ఎంపవర్డ్ లోకల్ గవర్నెన్స్. సో, లోకల్ గవర్నెన్స్ పెరగడం ద్వారా అకౌంటబిలిటీ, అటానమీ అనేది పెరుగుతూ ఉంటుంది. సిటిజన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఈ గవర్నెన్స్ తీసుకురావడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎలా ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది? ఈ గవర్నెన్స్ ద్వారా
వారి యొక్క డాక్యుమెంట్స్‌ని రిలీజ్ చేయడము, లేదు అనంటే వారి యొక్క డెసిషన్స్ అనేవి పబ్లిక్ డొమైన్‌లో ఇమ్మీడియేట్‌గా వెళ్తుంది. ఎఫిషియన్సీ ఈ గవర్నెన్స్ నార్మల్ గవర్నెన్స్ ప్రాసెస్‌లో ఒక గంటకి ఒక 100 అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తే, ఇక్కడ అదే గంటలో 200 అప్లికేషన్స్ ప్రాసెస్ చేయొచ్చు. సో, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇన్ ఎ వే ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ ఎన్ని ఉన్నాయి? 142 అర్బన్ లోకల్ బాడీస్ అనేవి ఉండడం అనేది ఉంది. ఇందులో 10 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ కూడా ఉన్నాయి. రైట్. సో, తెలంగాణ హ్యాస్ 142 అర్బన్ లోకల్ బాడీస్ అండ్ 10 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్. సో, ఔట్ ఆఫ్ దీస్ 97 ఔట్ ఆఫ్ 142 ఆర్ గవర్న్డ్ బై తెలంగాణ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920. రిమైనింగ్ ఆర్ కంట్రోల్డ్ బై తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. అదేవిధంగా జిహెచ్ఎంసీ దేని ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది? దానికి ఓన్ గవర్నెన్స్ యాక్ట్ ఉంది. 1955లో తీసుకురావడం జరిగింది. 2020లో మాడిఫికేషన్ కూడా చేయడం జరిగింది. రైట్. సో, పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ అనేది గవర్నెన్స్‌లో అర్బన్ ఏరియాస్‌లో ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, రూరల్ లోకల్ గవర్నెన్స్ అనేది దేని ద్వారా జరుగుతూ ఉంటుంది? పంచాయత్ రాజ్ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, 3 టైర్ స్ట్రక్చర్ అనేది మనకి ఉంది పంచాయత్ రాజ్ ఇన్‌స్టిట్యూషన్‌లో. లోకల్ విలేజ్ లెవెల్‌లో గ్రామ పంచాయత్ ఉంది. మండల్ లెవెల్‌లో, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మండల్ పంచాయత్ అనేది ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జిల్లా పరిషత్ అనేది ఉంది. రైట్. సో, పీఆర్ఏఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? లోకల్ డెవలప్‌మెంట్ అనేది లోకల్ పీపుల్స్ యొక్క నీడ్స్, యాస్పిరేషన్స్, రిక్వైర్మెంట్స్‌కి తగ్గినట్లుగా ఉండేలాగా చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ దీస్ ఇన్‌స్టిట్యూషన్స్. ప్రాక్సిమిటీ అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు. సపోజ్ ఇప్పుడు సర్పంచ్‌లు ఎవరైనా ఉన్నా కూడా అదే గ్రామంలో ఉంటారు. సో, వారికి ఏ అవసరం ఉంది? వాటర్ కావాలా? లేదనంటే రోడ్స్ కావాలా? స్ట్రీట్ లైటింగ్ కావాలా? ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ, ఏ డెవలప్‌మెంటల్ యాక్టివిటీ తీసుకోవాలనేది వారి యొక్క నీడ్స్‌కి తగినట్టుగా వారే డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ టేక్ ద డిసిషన్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్, యాస్పిరేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ రాదర్ దెన్ టాప్ డౌన్. టాప్ డౌన్‌లో ఎక్కడో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూర్చొని ఆర్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో సెక్రటరీ కూర్చొని డిసైడ్ చేయడం కాకుండా పీపుల్ అనేవారు వారి యొక్క చాయిసెస్‌ని డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఇన్ తెలంగాణ. ఎన్ని అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ ఉన్నాయి? డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ డివిజన్స్ 76 ఉన్నాయి. మండల్ 620, జిల్లా పరిషత్స్ 32, మండల్ పరిషత్స్ 540 ఉన్నాయి. గ్రామ పంచాయత్ 12,769 గ్రామ పంచాయత్స్ అనేది తెలంగాణలో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ 13 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ 129 మున్సిపాలిటీస్, కంటోన్మెంట్ బోర్డ్ కూడా ఒకటి ఉంది. రైట్. సో, ఇది డీసెంట్రలైజేషన్ టాపిక్ గురించి. నౌ వి షల్ సీ ద టాపిక్ అనదర్ పిల్లర్, దట్ ఈస్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. సో, సిస్టమ్ ఫర్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. సిటిజన్ సెంట్రిక్‌షిప్ అనేది ఏం చెప్తూ ఉంటుంది? సో, డిసిషన్స్ ఏవి తీసుకున్నా అవి ప్రజల నీడ్స్‌కి, యాస్పిరేషన్స్‌కి, రిక్వైర్మెంట్స్‌కి తగినట్లుగా ఉండాలి. వారి యొక్క యాస్పిరేషన్స్‌కి తగినట్టుగా ఉండాలి. వాళ్ళకి రైట్స్‌ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కావాలంటే డిసిషన్ మేకింగ్‌లో పీపుల్ అనేవాళ్ళు పార్టిసిపేట్ అయితూ ఉండాలి. పీపుల్ యొక్క గ్రీవెన్సెస్‌ని రియల్ టైమ్‌లో అర్థం చేసుకుంటూ ఉండాలి. సర్వీస్ డెలివరీ అనేది ప్రజలకు తగినట్లుగా ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశ్యం. సిటిజన్‌షిప్ ఆర్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇట్ రిక్వైర్స్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుందో డిసిషన్స్‌కి వాటిని ప్రజల మధ్యలో ఉంచాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ద అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ ఎఫెక్టివ్ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అండ్ యాక్టివ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్. టెక్నాలజీని తీసుకురావడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రజల వద్దకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వెళ్తుంది. వారికేమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అదే యాప్‌లో రైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్ పోర్టల్‌లో రైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే తప్పు చేస్తారో ఆర్ ఏదైనా కోర్స్ కరెక్షన్ అవసరం అవుతుందో దాన్ని వెంటనే తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అకౌంటబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సర్వీస్ డెలివరీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ రావాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళే అప్లికేషన్స్ లేకుండా మనకు ఇవ్వబడిన అప్లికేషన్స్‌లో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ఆర్ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకొని వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే సర్వీస్ డెలివరీ మెకానిజం అనేది ఇంప్రూవ్ అయినట్లు తెలుస్తూ ఉంటుంది. సో, తెలంగాణ అనేది యాక్టివ్‌గా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. అడాప్టేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని అడాప్టేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉందని మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ అడాప్టేషన్ వల్ల సర్వీస్ డెలివరీ అనేది పెరిగింది. తద్వారా ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సోషల్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా ఫాస్ట్‌గా డెలివరీ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి అదే టెక్నాలజీ వల్ల ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కూడా పెరిగింది అని చెప్పడం జరిగింది. కరప్షన్ కూడా తగ్గిపోయిందని అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరప్షన్? ఇట్ ఈస్ ద మిస్‌యూటిలైజేషన్ ఆఫ్ పవర్ టు బెనిఫిట్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ ద
సొసైటీ ఆర్ టు బెనిఫిట్ ఫ్యూ ఇండివిజువల్స్. కొంతమందికి బెనిఫిట్ చేయడం కోసం పవర్‌ని యూజ్ చేసుకున్నట్లయితే, పవర్‌ని తప్పుగా యూజ్ చేసుకున్నట్టయితే దాన్ని కరప్షన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అవినీతి అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఎందుకు ఎప్పుడైనా డిస్క్రిషన్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు, ట్రాన్స్‌పరెన్సీ లేకపోయినప్పుడు, అకౌంటబిలిటీ లేనప్పుడు ఈ కరప్షన్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కానీ టెక్నాలజీ తీసుకురావడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీ అనేది పెరిగింది. అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో, కరప్షన్ లెవెల్స్ అనేవి తగ్గాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్. ఏదైతే డీబీటీ స్కీమ్ ఉందో దాంట్లో ఎవరైతే ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ ఉన్నారో ఈజీగా ఐడెంటిఫై చేయబడుతుంది. అదేవిధంగా గోస్ట్ బెనిఫిషియరీస్ అంటే ఎవరైతే తప్పుడు బెనిఫిషియరీస్ ఉన్నారో వారిని ఎలిమినేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేస్తారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క జాబితాని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం జరుగుతుంది. దేర్ లిస్ట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో, ఎవ్రీవన్ కెన్ సీ ఇట్. ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ప్రతి ఒక్కరు ఎవరైనా తప్పులు ఉన్నట్లయితే ఐడెంటిఫై చేసి హైలైట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో, టెక్నాలజీ అడాప్షన్ వల్ల కరప్షన్ అనేది కూడా తగ్గింది. సో, కీ ఇనిషియేటివ్ అండర్ ద సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. ఫస్ట్ థింగ్ ప్రజాపాలన అండ్ పాలన పోర్టల్ అండ్ మొబైల్ యాప్. ప్రజాపాలన పోర్టల్ అండ్ మొబైల్ యాప్ ఆర్ లాంచ్డ్ టు ఎన్ష్యూర్ దట్ 6 బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అవి ఎఫెక్టివ్‌గా ప్రజల వరకు చేరడానికి ఈ ప్రజాపాలన పోర్టల్‌ని, యాప్‌ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ హాస్ బీన్ లాంచ్డ్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ 6 గ్యారంటీస్ ఆర్ డెలివర్డ్ టు ద పబ్లిక్ ఇన్ అన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో, బెనిఫిట్స్ ఏముంటుంది? సింప్లిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మాన్యువల్‌గా ఒకరి చుట్టూ ఇంకోటి తిరగాల్సిన అవసరం లేదు. సో, మొబైల్‌లో ఆర్ వెబ్‌సైట్‌లో అప్లై చేస్తే సరిపోతూ ఉంటుంది. సేమ్ టైమ్ మాన్యువల్ ప్రాసెసింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇందులో స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది. ఎర్రర్స్‌కి అండ్ ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్ ప్రమోట్స్ యాక్టివ్ సిటిజన్ పార్టిసిపేషన్ ఇన్ ద గవర్నెన్స్ ప్రోగ్రామ్. ఎందుకంటే గవర్నెన్స్‌కి ఒక ట్రస్ట్ అనేది పెరగడం ద్వారా పీపుల్‌కి ఇదే విధంగా వేరే డిసిషన్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రజావాణి అంటే ఏంటి? ప్రజావాణి ప్రోగ్రామ్ వచ్చేసి పబ్లిక్ గ్రీవెన్సెస్‌ని అడ్రెస్ చేయడానికి తీసుకొచ్చిన ఒక మెకానిజం. రైట్. పబ్లిక్ ఏమైనా కష్టాలు ఉన్నా, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి తీసుకురాబడిన ఒక ప్రోగ్రామ్. సో, ఇది టు అడ్రెస్ ద డిలేస్, ఇన్ఎఫిషియన్సీస్, కరప్షన్స్ అండ్ నెగ్లిజెన్సీస్ ఇన్ ద సర్వీస్ డెలివరీ. వారికి కావాల్సిన సర్వీసెస్ ఏవైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో వాటిలకి వచ్చే దాంట్లలో ఏదన్నా ఇన్ఎఫిషియన్సీ ఉన్నా, కరప్షన్ ఉన్నా, నెగ్లిజెన్స్ ఉన్నా హైలైట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. ఇది ఆన్‌లైన్‌లో కూడా ఉంది. ప్రజావాణి వెబ్‌సైట్ ద్వారా కూడా హైలైట్ చేయవచ్చు. ఇన్ పర్సన్ కూడా డిజిగ్నేటెడ్ లొకేషన్స్‌లో వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంది. సో, దే కెన్ అడ్రెస్ త్రూ ఫోన్ కాల్స్. దే కెన్ ఈవెన్ గివ్ ద కంప్లెయింట్స్ త్రూ ఫోన్ కాల్స్ అండ్ వాట్సాప్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో, వీరికి యూనిక్ ట్రాకింగ్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, యాస్ ఆఫ్ నౌ ఎంతమంది రైజ్ చేశారు? ఎన్ని కంప్లెయింట్స్ అనేవి రైజ్ అయ్యాయి? ఎన్ని కంప్లెయింట్స్ అనేవి రిజాల్వ్ అయ్యాయి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో, దే కెన్ బి సబ్మిటెడ్ ఎవ్రీ ట్యూస్‌డే అండ్ ఫ్రైడే. ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం వారికి సబ్మిట్ చేసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అనదర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏంటి ఇది? ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్ లేయర్. ఏవైతే గవర్నమెంట్‌లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయో వాటన్నింటిని అనాలిసిస్ చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్‌ని తీసుకురావడం, ఒక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌ని తీసుకురావడానికి ఈ సిస్టమ్‌ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో? ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ జరుగుతున్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ పర్ 1000 పాపులేషన్స్. రైట్. సో, రికార్డెడ్ హైయెస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ పర్ 1000 పాపులేషన్స్. ఎంతమంది సర్వ్ చేస్తున్నారు? సో, ఈ సంవత్సరంలో 2023-24లో 3.5 క్రోర్ సిటిజన్స్ హావ్ బీన్ సర్వ్డ్. ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి? అప్రాక్సిమేట్లీ 4,700 క్రోర్స్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం జరిగింది. 55 డిపార్ట్మెంట్స్ ఆఫరింగ్ 513 సర్వీసెస్. అనదర్ ఇంపార్టెంట్ వన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ జీఓఐఆర్. గవర్నమెంట్ అనేది పరిపాలనలో భాగంగా కొన్ని జీవోస్‌ని, గవర్నమెంట్ ఆర్డర్స్‌ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వాటన్నింటిని ఒక దగ్గర ఒక రిపాజిటరీ లాగా ఉంచడం వల్ల ట్రాన్స్‌పరెన్సీని పెంచడం కోసం తీసుకురావడం జరిగింది. రైట్. సో, అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం కోసం, ట్రాన్స్‌పరెన్సీని ఎన్హాన్స్ చేయడం కోసం ఈ రిపాజిటరీని తీసుకురావడం జరిగింది. రైట్. సో, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి సెక్రటరియట్ డిపార్ట్మెంట్స్ నుంచి? అప్రాక్సిమేట్లీ 2,00,000 ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 4,00,000+ ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. టోటల్ ఎన్ని ఆర్డర్స్ జనరేట్ అయినాయి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ ఆర్డర్ ఇచ్చినట్లయితే కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఎక్కువగా ఆర్డర్స్ రావడం జరిగింది. దెన్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్స్.
రైట్. సో, ఎన్ని కమ్యూనికేషన్స్ జరిగాయి వితిన్ ద గవర్నెన్స్ సిస్టమ్స్‌లో సెక్రటరియట్ ఆఫీస్‌లో ఎన్ని కమ్యూనికేషన్స్ జరిగాయి వాటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అనదర్ వన్ ఈ ప్రొక్యూర్‌మెంట్. ఈ గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్‌మెంట్‌కి అవసరం పడుతూ ఉంటుంది. గవర్నమెంట్ అనేది వాటి యొక్క ఇనిషియేటివ్స్‌కు, స్కీమ్స్‌లో భాగంగా చాలా ప్రొక్యూర్‌మెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కానీ మాన్యువల్‌గా ప్రొక్యూర్ చేసినప్పుడు కరప్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ప్రొక్యూర్‌మెంట్ వెళ్ళడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీని, ఎఫిషియన్సీని, కరప్షన్‌ని తగ్గించడానికి, ఎట్ ద సేమ్ టైమ్ అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడానికి, కాస్ట్ సేవింగ్స్‌ని ప్రమోట్ చేయడానికి ఈ ప్రొక్యూర్‌మెంట్ కోసం వెళ్ళడం అనేది జరిగింది. రైట్. సో, దాంట్లో ఏం చేస్తారు? ఈ టెండర్స్‌ని పిలుస్తారు. ఈ ఆక్షన్స్‌ని కండక్ట్ చేస్తారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో డిజిటల్ అథెంటికేషన్ ఉంటుంది. టైమ్ స్టాంపింగ్ అనేది ఉంటుంది. సేమ్ టైమ్ ఎన్‌క్రిప్షన్స్ లెవెల్స్ కూడా వాడడం అని జరుగుతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్‌ని సేఫ్‌గా జరగడం ద్వారా డేటా అనేది ఎక్కడ కరప్ట్ అవ్వకుండా చూడడం జరుగుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇట్ ఈస్ ఇన్ కంప్లయన్స్ విత్ సీవీసీ, మైటీ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంకొకటి జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017 ఏవైతే మనకి ప్రొక్యూర్‌మెంట్ రిలేటెడ్ మెన్షన్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్ వాటికి తగినట్లుగా కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రొక్యూర్‌మెంట్ ఈస్ మెయిన్‌లీ రిలేటెడ్ టు ద ప్రొక్యూర్‌మెంట్ యాక్టివిటీస్. గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ యాక్టివిటీస్‌ని స్ట్రీమ్‌లైన్ చేయడం కోసం ఈ ప్రొక్యూర్‌మెంట్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఎన్ని టెండర్స్‌ని ఆఫర్ చేశారు ఇప్పుడు సిన్స్ ఇన్సెప్షన్ ఎన్ని టెండర్స్ ఫైనలైజ్ అయ్యాయి కూడా మనకు డేటా ఇవ్వడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈ ఆఫీస్ ప్రాజెక్ట్. మన ఆఫీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా చాలా పేపర్ యూటిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, పేపర్ యూటిలైజేషన్‌ని తగ్గించేస్తూ అన్ని డిజిటల్ మోడ్‌లో చేయడం ద్వారా ట్రాన్స్‌పరెన్సీని పెంచే అవకాశం అనేది ఉంటుంది. సో, దానికోసం ఈ ప్రాజెక్ట్ టీమ్‌ని తీసుకురావడం జరిగింది. టు మేక్ ఏ ట్రా పేపర్‌లెస్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్. సో, ఇట్ ఈస్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసితో కొలాబరేట్ అవ్వడం ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. 30+ సెక్రటరియట్ డిపార్ట్మెంట్స్ అండ్ 113 హెచ్ఓడి ఆఫీసెస్ అన్నీ ఇందులోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఆల్ 123 అర్బన్ లోకల్ బాడీస్, 58 పాలిటెక్నిక్ కాలేజెస్, 137 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కూడా ఈ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఈవెన్ మండల్ లెవెల్ ఆల్సో. కలెక్టరేట్స్‌కి, పోలీస్ ఆఫీసెస్‌కి కూడా వెళ్ళడం జరిగింది. ఈవెన్ యూనివర్సిటీస్‌లో కూడా చాలా యూనివర్సిటీస్‌లో ఓయూ, జేఎన్‌టీయూహెచ్ ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ వీటిలో కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీని ద్వారా రికార్డ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా జరుగుతూ ఉంటుంది. ఒకటి ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోవడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్విక్ డిసిషన్స్ మేకింగ్‌కి కూడా పాసిబిలిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీ సేవ. ఆల్రెడీ చూడడం జరిగింది. గవర్నెన్స్‌ని ఎఫెక్టివ్‌గా డెలివర్ చేయడం కోసం మీ సేవా స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్ బై తెలంగాణ గవర్నమెంట్ టు లెవరేజ్ ద ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ టు డెలివర్ వేరియస్ సర్వీసెస్ టు ద సిటిజన్స్. రైట్. సో, ఇన్ ఎఫిషియంట్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్‌పరెంట్ మేనర్. ఇందాకే చూసాము. ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని తీసుకురావడం ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అకౌంటబిలిటీ పెరుగుతుంది. ట్రాన్స్‌పరెన్సీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ దట్ ఆఫర్స్ జీ2సి గవర్నమెంట్స్ నుండి సిటిజన్స్. గవర్నమెంట్ నుండి సిటిజన్స్‌కి ఏమేమి రావాలో ఆ సర్వీసెస్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ టు బిజినెసెస్. బిజినెసెస్‌కి కూడా కొన్ని సర్వీసెస్‌ని గవర్నమెంట్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. వాటిని కూడా ఈ ప్రొవిజన్ ద్వారా ఈ మీ సేవా ప్రొవిజన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బీ2సి కొన్ని బిజినెసెస్ గవర్నెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మీ సేవలో ఈ బీ2సి కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి? 450+ సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి? 4500+ ఫెసిలిటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. ది యాప్ ఫోలియో దీన్ని కూడా మనం చూసాము. ది యాప్ ఫామ్‌లో ఈ సర్వీసెస్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సిటిజన్ సెంట్రిక్‌గా సిటిజన్ వాళ్ళ ఓన్ మొబైల్ యాప్‌లో ఇవి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో? 28 డిపార్ట్మెంట్స్‌కి 267 సర్వీసెస్‌ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ హస్ జనరేటెడ్ అరౌండ్ 326 crore rupees in the previous financial year. Right. Another important smart PDS solution. Smart Public Distribution System Solution. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఏం జరగడం జరుగుతుంది? వారికి కావాల్సిన ఎవరైతే సర్వీసెస్ ఉంటాయో వాటన్నింటిని ఒక డిస్ట్రిబ్యూషన్ ద్వారా స్మార్ట్ పీడిఎస్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఇంటెండెడ్ బెనిఫిషియరీస్‌కి మాత్రమే సర్వీసెస్‌ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. పోస్ట్ బెనిఫిషరీస్‌ని ఎలిమినేట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. మనకు తెలుసు పీడిఎఫ్ సిస్టమ్స్ అనేది పేర్ ప్రైస్ షాప్స్ ద్వారా మనం చేస్తాం. వాటిని కంట్రోల్ షాప్స్ ఆర్ రేషన్ షాప్స్ అని మనం అంటాము. అక్కడ కరప్షన్స్‌కి స్కోప్ అనేది ఎక్కువగా ఉండేది. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి కాకుండా డైవర్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం అనేది చేశారు. స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా ఆధార్ బయోమెట్రిక్, ఐరిస్ అథెంటికేషన్ తీసుకురావడం ద్వారా వీటిని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, ఎన్ని షాప్స్ ఉన్నాయి?
రైట్. 17,235 షాప్స్ ఉండగా 17,151 షాప్స్‌లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. రైట్. అదేవిధంగా ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ అనంటే సపోజ్ యూ ఆర్ నేటివ్ ఆఫ్ కరీంనగర్ బట్ యూ లివ్ ఇన్ హైదరాబాద్. ఎర్లియర్ ఏం జరిగేది, కరీంనగర్కి వెళ్తే మాత్రమే ఆ రేషన్ తీసుకునే అవకాశం అనేది ఉంది. హైదరాబాద్లో ఉంటే పాసిబిలిటీ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్రాస్టేట్ పోర్టబిలిటీ వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిస్ట్రిక్ట్ దే కెన్ అవైల్ దీస్ సర్వీసెస్ త్రూ ఫేర్ ప్రైస్ షాప్. రైట్. సో బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్కి కూడా చాలా హెల్ప్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆన్లైన్లో కూడా ఫీడ్బ్యాక్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్. ఆల్రెడీ చూసాము ధరణి పోర్టల్ గురించి ప్రీవియస్ క్లాస్లో. ధరణి పోర్టల్ తీసుకురావడం ద్వారా ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ తీసుకురావడం జరిగింది. డిజిటలైజేషన్ ప్రమోట్ చేయడం ద్వారా ల్యాండ్ టైటిల్స్ని ఒక స్ట్రీమ్లైన్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. కానీ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. వాటి ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, వాటి ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ని కూడా కండక్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. March 1 March 15 ఈ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆధార్లో ధరణిలో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేశాము అని చెప్పింది. ఎన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి, ఎన్ని కేసెస్ సాల్వ్ అయ్యాయి కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దే హ్యావ్ ఎంపవర్డ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు ఓవర్సీ దీస్ యాక్టివిటీస్ విత్ అ స్పెసిఫిక్ కేర్. తన యొక్క ప్రత్యేక దృష్టితో వీటన్నింటినీ చూడాలి అన్న ఒక ఇన్స్ట్రక్షన్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేశారు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ plays a crucial role in ensuring the recruitments to the various bodies of government. గవర్నమెంట్లో ఉన్న వేరియస్ ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ రిక్రూట్మెంట్ చేయడానికి టీజీపీఎస్సీ అనేది సహకరిస్తూ ఉంటుంది. టీజీపీఎస్సీలో రిస్ట్రక్షన్ చేశాము, సేమ్ టైం ప్రాసెస్ అంతా స్ట్రీమ్లైన్ చేశాము అని చెప్పడం జరిగింది. తద్వారా ఫెయిర్ క్యాండిడేట్స్ సెలక్షన్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ క్యాండిడేట్ సెలక్షన్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. సో అదర్ రిక్రూట్మెంట్స్ ఏమేమి తీసుకున్నారు, రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సెస్ని ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారో చెప్పడం జరిగింది. 6,956 నర్సెస్ని తీసుకురావడం జరిగింది, రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో వేకెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఇంకా అనేది చెప్పడం జరిగింది. జిఓఎంఎస్ తీసుకొచ్చేసి వేరియస్ పోస్ట్ని ఫిల్ చేశారు అని చెప్పడం జరిగింది. మొబైల్ గవర్నెన్స్ అంటే త్రూ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా స్పెసిఫిక్గా ఇంకా గవర్నెన్స్ని యాక్సెసిబిలిటీని ఇంకా పెంచడం, ప్రజల దగ్గరికి ఇంకా తీసుకువెళ్ళనే అవకాశాన్ని ఈ మొబైల్ గవర్నెన్స్ అనేది మనకు ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ, ఆర్టీడీఏ తీసుకురావడం ద్వారా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వారు ఒక లొకేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగింది. కన్వీనియన్స్ని పెంచారు బై ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ పర్సన్స్ టు విజిట్ ద పెన్షనర్స్. ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారనే నీడ్ని తగ్గించడం అనేది జరిగింది, ట్రావెలింగ్ నీడ్ని తగ్గించడం అనేది జరిగింది. సో రోబస్ట్ అథెంటికేషన్ మెకానిజంని తీసుకురావడం జరిగింది. ఐరీ సిస్టమ్ వల్ల, డెమోగ్రఫిక్ వల్ల, సేమ్ టైం బయోమెట్రిక్స్ వల్ల ఒక రోబస్ట్ అథెంటికేషన్ అనేది ఏర్పాటు జరిగింది. ఎఫిషియన్సీ అనేది కూడా పెరిగింది. ఎందుకు, ప్రాసెసింగ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి. ఎంతమంది పెన్షన్స్ ఉన్నారు, 2.65 lakh పెన్షన్స్ని దీని ద్వారా అథెంటికేషన్ని చేయడం జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ సిటిజన్ బడ్డీ ఏంటి, ఇట్ బ్రింగ్స్ మున్సిపల్ సర్వీసెస్ క్లోజర్ టు ద సిటిజన్స్. సో ఫైల్ కంప్లైంట్స్ అండ్ రిసీవ్ అప్డేట్స్ ఆన్ దేర్ కంప్లైంట్స్. ఏవైతే స్ట్రీట్ లైట్నింగ్, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాటి మనకి ఎవరు కంప్లైంట్ చేయాలో ఒకప్పుడు తెలిసేది కాదు. కానీ సిటిజన్ బడ్డీ ద్వారా ఇప్పుడు ఏ దాన్ని ఎవరికి కంప్లైంట్ చేయొచ్చు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ట్యాక్సెస్ని పే చేయడం, ఈవెన్ వాటర్ ట్యాంకర్స్ని బుక్ చేసుకోవాలన్నా కూడా, స్టాఫ్ డైరెక్టరీస్ని ఎవరైనా ఉన్నా కూడా వారి యొక్క డైరెక్టరీస్ని యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ యాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వారి యొక్క అప్లికేషన్స్ మీద, వారి యొక్క ఇష్యూస్ మీద అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా 50,000+ అనేవి డౌన్లోడ్ అయ్యాయని చెప్పడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ T-Wallet. ఇది కూడా మనం చూసాము, స్టేట్ ఓన్డ్ వాలెట్, ఫస్ట్ స్టేట్ ఓన్డ్ వాలెట్. ఏదైతే పేటిఎం లాగా, ఇట్ సిమిలర్ టు పేటిఎం ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది, దానిలో మనం మనీ వేసుకొని మనం మనీని వాడుకోవచ్చు ట్రాన్సాక్షన్స్కి. సో అదేవిధంగా స్టేట్ వాలెట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు మొబైల్ యాప్స్, బ్రౌజర్స్, మీ సేవా సెంటర్స్, USSD సర్వీసెస్ విత్ ఆర్ వితౌట్ స్మార్ట్ ఫోన్, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఇది. సో గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ కూడా
దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్‌కి కూడా వాడుకోవచ్చు. రైట్. ఆర్‌టీఏ వాలెట్ సేమ్. ఆర్‌టీఏకి సంబంధించిన ఏముంటాయి మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఆర్‌సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటుంది. వీటన్నింటిని ఒక మొబైల్ యాప్‌లో ఒకే ద్వారా తీసుకురావడం ద్వారా యాక్సెసిబిలిటీని పెంచడం అనేది జరిగింది. సో, సెక్యూర్ యాక్సెస్ టు డాక్యుమెంట్స్ ఆన్ స్మార్ట్ ఫోన్. ఇట్ ఆల్సో ప్రమోట్స్ పేపర్‌లెస్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్. రైట్. సో, ఆర్‌టీఏ వాలెట్ అంటే ఇది. సో, ఓవరాల్ 50 lakh downloads were done on Android platform. Another one, My GHMC. It is similar to My Buddy app. So it is also simplifies the interaction between citizens and the GHMC. GHMCకి సిటిజన్స్కి ఇంటరాక్షన్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది? ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసుకోవచ్చు, లైసెన్స్ ఫీస్ని పే చేసుకోవచ్చు, ఏవైనా గ్రివెన్సెస్ ఉంటే వాటిని హైలైట్ చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్స్ని కూడా వీటి ద్వారా మనం తీసుకురావచ్చు. సేమ్ టైం వాటర్ షెడ్యూల్ ఆర్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైనా కూడా రియల్ టైమ్స్ అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా 10 lakh ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ అయ్యాయని చెప్పడం జరిగింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ యాప్. ఇట్ ఫెసిలిటేట్ ద యాక్సెస్ టు ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద గవర్నమెంట్. ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో లొకేట్ అనేది మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎట్ సేమ్ టైం టెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏవైతే వస్తాయో వాటన్నింటిని కూడా మనం చూసుకోవడానికి అవసరం అనేది ఉంటుంది. సో వీ కెన్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ టెస్ట్ యూజింగ్ ఆధార్ అండ్ ఫోన్ నెంబర్. సో వీ కెన్ డౌన్లోడ్ ద టెస్ట్ రిపోర్ట్ సెక్యూరింగ్ ఈజీలీ వయా యాప్. ఎంతమంది యావరేజ్గా మంత్లీ చేస్తున్నారు? పేషెంట్ కౌంట్ వచ్చి 3,15,000 అనే వాళ్ళు జరుగుతున్నాయి. ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి? అండ్ యావరేజ్గా 15 lakh అనేవి టెస్టులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. స్మార్ట్ మొబిలిటీ గవర్నెన్స్. మొబిలిటీకి రిలేటెడ్. మొబిలిటీ అని అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం వెళ్తున్నప్పుడు యూజ్ చేసే దాన్ని మొబిలిటీ అనడం జరుగుతూ ఉంటుంది. సో వెహికల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆ వెహికల్స్ రిలేటెడ్ దాని ఉంటే మనకు మొబిలిటీ అనడం జరుగుతూ ఉంటుంది. సో మొబిలిటీకి రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు? ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్, ITIMS. రైట్. సో ఐటీమ్స్ని తీసుకురావడం జరిగింది. దీన్ని TGSRTలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నార్మల్గా QR కోడ్తో మనకు విత్ ఇన్ GHMC లిమిట్లో మనం మనీ పే చేయలేకుండా క్యాష్లెస్గా టికెట్స్ తీసుకునే అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. త్రూ డెబిట్ కార్డ్స్ అయినా UPI ద్వారా అయినా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఐటీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. OPOR అంటే ఒకసారి టికెట్ బుక్ అయిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఆ సీట్ అనేది బ్లాక్ అవుతూ కూడా ఉంటూ ఉంది. ఒకప్పుడు ఏం జరిగేది? ఇక్కడ సీట్ తీసుకునే వాళ్ళు రిజర్వేషన్లో మళ్ళీ ఫిల్ చేసుకుంటే ఈ సీట్ మాది అంటే మాది అని గొడవ అయ్యేది. ఇప్పుడు అలా లేదు. సో రియల్ టైం అప్డేట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో కన్వీనియన్స్ అనేది పెరుగుతూ ఉంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. పర్సనల్ ఫిజికల్ వాలెట్స్ అనేవాళ్ళు హార్డ్ క్యాష్ని క్యారీ చేసే అవకాశం అనేది తగ్గుతూ ఉంది కాబట్టి కన్వీనియన్స్గా పెరుగుతూ కూడా వస్తూ ఉంది. అట్ సేమ్ టైం TGSRTC బస్ బుకింగ్ యాప్ అనేది రిజర్వేషన్ చేసుకోవడానికి, బస్సెస్ బుక్ చేసుకోవడానికి ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగింది. TGSRTC గమ్యం యాప్. గమ్యం యాప్ ఏంటి? టు ట్రాక్ ద రియల్ టైమ్ లొకేషన్ ఆఫ్ ద బస్సెస్. ఇంక్లూడింగ్ స్పెషల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ బస్సెస్, సిటీ బస్సెస్. మనకి సిమిలర్ టు ట్రైన్ ట్రాకింగ్ అనేది ఈ మధ్యలో మనం ట్రెండింగ్గా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్ ట్రాకింగ్, బస్ ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అనేది కూడా మనకు చూసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బస్ షెడ్యూల్స్ని, లొకేషన్స్ ఆఫ్ ద బస్ స్టాండ్స్, ఎస్టిమేటెడ్ అరైవల్ డిపార్చర్స్ ఆఫ్ ద టైమింగ్స్ అన్నింటి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ గమ్యం యాప్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో డిస్ప్లేస్ ద రూట్ మ్యాప్స్. బస్కి సంబంధించిన రూట్ మ్యాప్స్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. టీ సవారీ యాప్ని ఎవరు డెవలప్ చేశారు? ఎలాంటి మెట్రో వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. డిజైన్ టు ఫెసిలిటేట్ ద అర్బన్ మొబిలిటీ ఇన్ హైదరాబాద్. ఏదైతే మెట్రో రిలేటెడ్ మొబిలిటీ ఏదైతే ఉందో దానిలో టికెట్స్ తీసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి, ఒక వాలెట్ క్యాష్ లాగా మనీ ఇన్వాల్వ్ చేసుకోవడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ మెట్రో టికెట్స్ వయా వాట్సాప్. హైదరాబాద్ మెట్రో టికెట్స్ని వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం అనేది తీసుకురావడం జరిగింది. ఎనీవేర్ ఎనీ టైమ్ సర్వీసెస్ ఇన్ రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ. RTA అథారిటీలో ఏమేమి తీసుకురావడం జరిగింది? సో ఇట్స్ అన్ గవర్నెన్స్ ప్రాజెక్ట్ డిజైన్ టు ఆఫర్ ఎసెన్షియల్ RTA
సర్వీసెస్ వితౌట్ రిక్వైరింగ్ ఫిజికల్ విజిట్స్ టు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్కి మనం ఫిజికల్గా వెళ్ళకుండా మనకి ఏవైతే అవకాశాలు ఏవైతే కావాలో సర్వీసెస్ కావాలో వాటన్నింటినీ యాప్ నుండే తీసుకురావడం అనేది జరిగింది. సో ఇట్ ప్రొవైడ్స్ 18 క్రిటికల్ సర్వీసెస్ సచ్ యాజ్ లైసెన్స్ ఇష్యూయన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, వీటన్నింటికి మనకు కావాల్సిన స్లాట్స్ బుక్ చేసుకోవడానికైనా టైం చూసుకోవడానికైనా కూడా మనం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఉన్న చోటు నుండే వీటన్నింటినీ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ బస్ ఆన్ కాంట్రాక్ట్. నార్మల్గా ఏదైనా మ్యారేజెస్ జరిగినప్పుడు ఏదైనా ప్రైవేట్ అకేషన్స్కి ఉన్నప్పుడు బస్సెస్ని తీసుకెళ్ళాలన్నప్పుడు మనం ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకునే వాళ్ళం, లేదంటే డిపోస్కి విజిట్ చేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది కూడా తగ్గించడానికి బస్ ఆన్ కాంట్రాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా యాప్లో లాగిన్ అయిపోయి మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ బస్ని చూస్ చేసుకుంటే టారిఫ్స్ వచ్చేసి మనకు కావాల్సిన బస్ని మనం హైర్ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ, పోలీసింగ్ అండ్ ప్రిజనర్స్ వెల్ఫేర్. ఇది థర్డ్ పిల్లర్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్. సో తెలంగాణ గవర్నమెంట్ prioritizes maintaining law and order, ensuring public safety, addressing emerging challenges through technology-driven policing and community engagement. ఏవైతే కొత్తగా వస్తున్న ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా సిటిజన్ ఎంగేజ్మెంట్ని ప్రమోట్ చేయడం ద్వారా అడ్రస్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ న్యూ రిక్రూట్మెంట్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. ఎంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది? 13,444 కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ద రిక్రూట్మెంట్ వాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ ద పబ్లిక్ సేఫ్టీ అండ్ టు రెడ్యూస్ ద క్రైమ్ త్రూ రోబస్ట్ పోలీస్ ఫోర్స్. సో ఎటువంటి క్రైమ్ని తగ్గించాలన్నా పోలీస్ ఫోర్స్ అనేది చాలా అవసరం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TGANBని మనకు బాక్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇస్ తెలంగాణస్ ప్రైమరీ ఏజెన్సీస్ ఫర్ ట్యాక్లింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ అబ్యూస్. సో డ్రగ్ ట్రాఫికింగ్ గురించి ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నాం. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ అనేది ఉండడం జరిగింది. సో ఇట్ ఆపరేట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నెట్వర్క్. ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ అనేది యూనియన్ లెవెల్లో ఆపరేట్ చేస్తూ ఉంటుందో ఆ ఆపరేట్ అనేది చేసేదాని పర్వ్యూలోనే ఈ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో స్పెషలైజ్డ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది కూడా ఉంది. ఇట్ ఫోకసెస్ ఆన్ ఆర్గనైజ్డ్ డ్రగ్ ట్రాఫికింగ్. అనదర్ వన్ ఈస్ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్. సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్వెస్టిగేటివ్ సపోర్ట్ టు సెక్యూర్ కన్విక్షన్స్ లెడ్ బై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇది ఏంటి అని అంటే ఆర్గనైజ్డ్ డ్రగ్ ట్రాఫికింగ్కి చూస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పర్పస్లో కన్విక్షన్ రేట్లో కోర్ట్స్లలో వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్ని కేసెస్ని బస్ చేశారు? 622 కేసెస్ని డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంతమందిని అరెస్ట్ చేశారు? 1342 మెంబర్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమేమి ఉన్నాయి, ఎంత తీసుకున్నారు, సో వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది జరిగింది. అనదర్ వన్ హాకే యాప్. ఎందుకోసం ఇది? సిటిజన్స్ టు రిపోర్ట్ క్రైమ్స్ అండ్ సస్పిషియస్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. నార్మల్గా ఎవరైనా ఒక సస్పిషియస్ యాక్టివిటీని చూశారు రోడ్డు మీద, వారు నార్మల్గా అంటిల్ అన్లెస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రీచ్ అయ్యి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు పోలీస్కి అది తెలియకపోవచ్చు. చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. ఒక స్టిగ్మా అనేది అసోసియేట్ అయి ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేస్తూ అటువంటి ఇన్ఫర్మేషన్ని పోలీస్ సిస్టమ్స్కి ఎఫెక్టివ్గా చేరవేయాలంటే దాని ఉద్దేశంతో ఒక హాకై యాప్ని తీసుకురావడం జరిగింది. ఎవరైనా సిటిజన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళ చుట్టుపక్కల జరిగే క్రైమ్స్ గురించి, వారి చుట్టుపక్కల జరిగే సస్పిషియస్ యాక్టివిటీ గురించి వాలంటరీగా రిపోర్ట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. సో రిపోర్ట్ ఇన్సిడెంట్స్ లైక్ ట్రాఫిక్ వయలేషన్స్, క్రిమినల్ యాక్టివిటీస్ సరౌండింగ్ దెమ్. సో ఇంటిగ్రేటెడ్ SOS బటన్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఏదైతే ఇమ్మీడియట్ అలర్ట్ చేయడానికి, పోలీస్ని అలర్ట్ చేయడానికి, నియరెస్ట్ పెట్రోలింగ్ యూనిట్స్ని అలర్ట్ చేయడానికి, కంట్రోల్ రూమ్స్ని అలర్ట్ చేయడానికి ఒక SOS బటన్ కూడా అందులో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అందరి పోలీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్లో ఎవరున్నా, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఎవరున్నా వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ థింగ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB. వాట్ ఈస్ ద రోల్? రోల్ ఈస్ లైక్ టు యాక్ట్ లైక్ ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ కాంబాటింగ్ ద సైబర్ క్రైమ్స్. సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి అరికట్టడానికి ఇది ఒక నోడల్ ఏజెన్సీ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ రిక్వైర్స్
సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరు తెలంగాణలో ఉండాల్సిన అవసరం అనేది లేదు కదా. దే కుడ్ బి ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీ ఏ కంట్రీలోనైనా ఉండవచ్చును. అందువల్ల కోఆర్డినేషన్ అనేది అవసరం. సో కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్, రాజస్థాన్. రైట్. సో కీ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి? డెడికేటెడ్ హెల్ప్ లైన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద హెల్ప్ లైన్? 1930 అనేది డెడికేటెడ్ హెల్ప్ లైన్ ఫర్ సైబర్ రిలేటెడ్ క్రైమ్. సో ఇట్ రెస్పాన్స్ టు సైబర్ కంప్లైంట్స్ బై సిటిజన్స్ రిగార్డింగ్ ద సైబర్ ఫ్రాడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమేమి ఉన్నాయి? 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అనేవి, సిసిపిఎస్ అనేవి ఉన్నాయి. 21 సైబర్ కోఆర్డినేషన్ సెల్స్ అనేవి ఉన్నాయి అక్రాస్ డిస్ట్రిక్ట్స్ మొత్తంలో ఒక 21 సెంటర్స్ అనేవి, కోఆర్డినేటివ్ సెంటర్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ వచ్చేసి 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అనేవి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రొయాక్టివ్ రీఫండింగ్ మెకానిజమ్స్, ఏవైతే వీళ్ళు మనీ రికవర్ చేస్తారో ఆ మనీని కూడా మనం ప్రొయాక్టివ్గా వారికి ఖాతాల్లోకి ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. సేమ్ టైం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ డయల్ 112. సో ఇట్ హ్యాండిల్స్ ఆల్ ద ఎమర్జెన్సీ కాల్స్ లింక్డ్ టు ద పోలీస్, క్యాబ్ సర్వీస్ అండ్ అదర్ సేఫ్టీ మెకానిజమ్స్. ఎన్ని కాల్స్ వచ్చాయనేది కూడా మెన్షన్ చేశారు, ఎంత రెస్పాండ్ అయ్యారని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఉమెన్, ట్రాన్స్జెండర్ అండ్ LGBTQIA+ రైట్స్ అండ్ సేఫ్టీ. సో ఉమెన్ రిలేటెడ్ ఏం తీసుకుంటున్నారు, ట్రాన్స్జెండర్ రిలేటెడ్ ఏం తీసుకుంటున్నారు, LGBTQ కమ్యూనిటీ కోసం ఏం తీసుకుంటున్నారు ఇనిషియేటివ్స్ అనేవి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఉమెన్ కోసం షీ టీమ్స్ని తీసుకురావడం జరిగింది. రైట్. సో పర్పస్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ టీమ్స్ టు ఎన్ష్యూర్ ఉమెన్ సేఫ్టీ అక్రాస్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న ఉమెన్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని పిటిషన్స్ వచ్చాయి? 9,855 పిటిషన్స్ అనేవి రావడం జరిగింది. వీటి మీద గవర్నమెంట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంప్ట్గా యాక్ట్ చేస్తూ చర్యలను తీసుకోవడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్స్ అనేవి వాట్సాప్ నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వీటిని మనం స్టిక్ చేయడం కూడా చూస్తూ ఉన్నాము. అనదర్ థింగ్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్ మాడ్యూల్. ఏదైతే గృహహింస చట్టం ఉందో దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ వింగ్ని తీసుకురావడం, DV వింగ్ని తీసుకురావడం అనేది జరిగింది. టు అడ్రస్ ద డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అదర్ డౌరీ రిలేటెడ్ హరాస్మెంట్స్. ఎన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి? అరౌండ్ 1,144 పిటిషన్స్ అనేవి రావడం జరిగింది. రైట్. సో వీటన్నింటినీ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశారని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్. సైబర్, రైట్. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద సైబర్ సేఫ్టీ అమాంగ్ స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్ ఇన్ తెలంగాణ. అమాంగ్ స్కూల్ ఏజ్డ్, రైట్, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఇన్ తెలంగాణ. ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు? ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ఉమెన్ సేఫ్టీ వింగ్ టు కాంబాట్ ఆన్లైన్ రిస్క్స్ అండ్ ఎంకరేజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ యూసేజ్. మనకు ఇప్పుడు మొబైల్ పెనిట్రేషన్ పెరగడం ద్వారా, ఇంటర్నెట్ యూసేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్, మొబైల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ సేఫ్గా యూజ్ చేయకపోయినట్లయితే చాలా అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఎవరైతే స్పెషల్ ఉమెన్ చిల్డ్రన్ ఉన్నారో, ఎవరైతే గర్ల్ చైల్డ్స్ ఉన్నారో వారికి ఎంకరేజ్మెంట్ చేయడం కోసం, సేఫ్ యూసేజ్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. 4 స్టూడెంట్స్ని తీసుకుంటారు, 2 ఇన్స్ట్రక్షన్స్ని పర్ స్కూల్. ఎంతమంది? 4 స్టూడెంట్స్, 2 ఇన్స్ట్రక్టర్స్ పర్ స్కూల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లో 33 డిస్ట్రిక్ట్స్లో కవర్ చేస్తారు విత్ 50 స్కూల్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. 33 డిస్ట్రిక్ట్స్, 50 స్కూల్స్ అండ్ 4 స్టూడెంట్స్ ప్లస్ 2 ఇన్స్ట్రక్టర్స్. సో ఇంతమందిని ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్ ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ 1,650 టీచర్స్ అండ్ 33,000 స్టూడెంట్స్ విత్ ఇన్ 10 months. 10 months పీరియడ్లో ఇంతమందిని ట్రైనింగ్ చేయాలి అన్న ఎయిమ్ని కూడా తీసుకురావడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్. సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్స్ కూడా ఉమెన్ సేఫ్టీని ప్రమోట్ చేయడం కోసమే. ఇందులో కూడా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుంటారు, వారికి అవేర్నెస్ అనేది పెంచడం కోసమే దీంట్లో కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గర్ల్స్ సేఫ్టీ క్లబ్స్. ఇందులో కూడా ఉమెన్కి సైబర్ రిలేటెడ్ ఆర్ ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వారికి అవేర్నెస్ అనేది పెంచడమే ముఖ్య ఉద్దేశం. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి దెర్ ఈస్ అన్ SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ నుండి ఏమైనా సేఫ్టీ ఇష్యూస్ వచ్చాయనుకోండి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సైబర్ ల్యాబ్. సైబర్ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏవైతే సైబర్ క్రైమ్స్ అనేవి ఉమెన్కి అగెన్స్ట్గా జరిగినట్లయితే
ఉమెన్‌కి రిలేటెడ్‌గా జరిగినట్లయితే వాటిని ఒక ప్రాసెస్‌ని ఎక్స్‌పెడిట్ చేస్తూ, వారికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ మెకానిజంకి సపోర్ట్ ఇస్తూ, కెపాసిటీని ప్రొవైడ్ చేస్తూ ఉండడం కోసం ఈ సైబర్ ల్యాబ్స్‌ని తీసుకురావడం అనేది జరిగింది. సైబర్ ల్యాబ్స్‌ని టు అడ్రెస్ ద సైబర్ క్రైమ్స్ అగైన్స్ట్ ద వుమెన్ అండ్ చిల్డ్రన్. ఒక ఫ్రేమ్‌వర్క్‌ని క్రియేట్ చేయడం ద్వారా సైబర్ అడ్వొకేసీని, సైబర్ కెపాసిటీ బిల్డింగ్‌ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ప్రొవైడ్ ఇన్వెస్టిగేటివ్ అసిస్టెన్స్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఫర్ ద సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్. రైట్. ఇక్కడ ముందు ప్రివెంట్ చేయడానికి ఇది జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సైబర్ ల్యాబ్ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మాడ్యూల్, ఏహెచ్‌టియు మాడ్యూల్స్ అనేవి 31 ఉండడం అనేది జరుగుతూ ఉంది. టోటల్‌గా 271 కేసెస్ అనేవి రిజిస్టర్డ్ అయ్యాయి. దే హావ్ సక్సెస్‌ఫుల్లీ రెస్క్యూడ్ 530 విక్టిమ్స్ అండ్ అరెస్టెడ్ 345 ట్రాఫికర్స్. ఎవరైతే ట్రాఫిక్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. భరోసా మాడ్యూల్ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చూసాము. ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ అబ్యూజల్, ఫిజికల్, సెక్షువల్, ఎమోషనల్, సైకలాజికల్ సపోర్ట్. ఇట్ ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఏదైతే అన్ని ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్‌లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, సిడిఈడబ్ల్యూ సెంటర్స్. సిడిఈడబ్ల్యూ సెంటర్స్‌లో ఏం జరుగుతూ ఉంటుంది? ఎవరైతే మ్యారిటల్ డిస్ప్యూట్స్ వల్ల డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి కౌన్సిలింగ్ ఇచ్చేసి రీకన్సిలియేషన్‌ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గొడవల వల్ల విడాకులు తీసుకొని విడిపోవాలనుకున్న వారి మధ్యలో సయోధ్య కుదుర్చడానికి వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ ఫంక్షనింగ్ ఇన్ 27 లొకేషన్స్ వితిన్ జిహెచ్ఎంసి 3 కమిషనరేట్స్. రైట్. సో దే హావ్ హ్యాండిల్డ్ అరౌండ్ 3000 cases in the last 10 months, achieving 40% reunion success. This is a significant number. Right. Another one, ఉమెన్ హెల్ప్ డెస్క్. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఉమెన్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడానికి, ఒకవేళ వాళ్ళ నుంచి కేసు తీసుకోవడానికి సపరేట్గా డెస్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అవే ఉమెన్ హెల్ప్ డెస్క్. సో ఇట్ హ్యాండిల్స్ కేస్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్, ఫాలోయింగ్ అప్ ఎఫెక్టివ్లీ. దే ప్రొవైడ్ ఎంపథెటిక్ సపోర్ట్ టు ఉమెన్ ఇన్ డిస్ట్రెస్. వారికి ఏదైతే ఇబ్బంది కలిగిందో దాని పట్ల సానుభూతిని, సహానుభూతిని చూపిస్తూ వారికి సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 750 ఉమెన్ హెల్ప్ డెస్క్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రూరల్ ఏరియాలో 350, 386, అర్బన్ ఏరియాలో 334, 30 ఇన్ స్పెషల్ పోలీస్ స్టేషన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యూజువల్లీ దీస్ ఆర్ లెడ్ బై ఏ ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్. ఉమెన్ ఏఎస్ఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు లీడ్ చేయడం అని జరుగుతూ ఉంటుంది. హెల్ప్ లైన్ ఇంపార్టెంట్, 181 ద హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అనదర్ వన్ ఈస్ సఖీ. సఖీ కూడా వన్ స్టాప్ సెంటర్స్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ టు ద ఉమెన్ అఫెక్టెడ్ బై వయలెన్స్ ఇన్ ప్రైవేట్, పబ్లిక్, ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్స్. ఎవరైతే వయలెన్స్ వల్ల అఫెక్ట్ అయ్యారో వారికి ఒక కాంప్రహెన్సివ్ సపోర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఏమేమి సర్వీస్ ఇస్తారో మెడికల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే విక్టిమ్స్ వస్తారో వారికి ఇమ్మీడియట్గా మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీ వల్ల తర్వాత సైకలాజికల్ అండ్ సోషల్ కౌన్సిలింగ్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెంత్ని పెంచడం కోసం, అదేవిధంగా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. లీగల్ కౌన్సిలింగ్ యాక్ట్, ఎవరైతే లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారో వారికి తగిన అసిస్టెన్స్ ఇవ్వడం కోసం కూడా ఇది యూజ్ అవుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ షెల్టర్స్, కొన్ని రోజుల వరకు వాళ్ళు టెంపరీ షెల్టర్స్లోనే ఉండాల్సిన అవసరం వస్తుంది. వారికి ఈ సఖీ సెంటర్స్ అనేవి వన్ స్టాప్ సెంటర్స్గా మారుతూ ఉంటాయి. ఎన్ని కేసెస్ వచ్చాయి? 36 అనేవి అలాంటివి ఆపరేట్ అవుతూ ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. 62,448 కేసెస్ అనేవి రిజిస్టర్ అవ్వడం మనం చూసాం. ఎన్ఆర్ఐ సెల్ ఆఫ్ తెలంగాణస్ ఉమెన్ సేఫ్టీ వింగ్. ఏవైతే ఎన్ఆర్ఐ స్పైసెస్ ఉన్నారో వారి యొక్క రిలేటివ్స్ ఏవైతే ఎప్పుడైనా హరాస్మెంట్ చేసినప్పుడు, ఏమైనా వయలెన్స్ జరిగినప్పుడు, డొమెస్టిక్ వయలెన్స్ జరిగినా, ఏమైనా లీగల్ ఇష్యూస్ జరిగినా అటువంటి వాటిని అసిస్ట్ చేయడం కోసం సపరేట్గా ఒక ఉమెన్ సేఫ్టీ వింగ్ని తీసుకురావడం జరిగింది. అదే ఎన్ఆర్ఐ సెల్ ఆఫ్ తెలంగాణస్ ఉమెన్ సేఫ్టీ వింగ్. ఎన్ఆర్ఐ సెల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది టు అడ్రస్ ద కేసెస్ ఇన్వాల్వింగ్ ఎన్ఆర్ఐ స్పౌజెస్ ఆర్ రిలేటివ్స్ ఆఫరింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ లీగల్ అసిస్టెన్స్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రైడ్ ప్లేస్ సెల్. దీస్ ఆర్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద inclusion of transgenders and LGBTQ communities, right?
సో బై ఎన్ష్యూరింగ్ దేర్ సేఫ్టీ అండ్ రైట్స్, వారిని ఎవరైతే ఉన్నారో వారిని కమ్యూనిటీలో, ఇంక్లూజివ్ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయడం కోసం, పార్టిసిపేటరీగా చూడడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. స్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఉమెన్ సేఫ్టీ వింగ్, రైట్, ఫీచరింగ్ ఏ ట్రాన్స్జెండర్ ప్రాజెక్ట్ కారిడార్, కొలాబరేట్స్ విత్ కమ్యూనిటీ గ్రూప్స్ ఫర్ ఫాస్టరింగ్ ఆర్ ప్రమోటింగ్ ద ఇంక్లూజివ్ కల్చర్. ఒక ఇంక్లూజివ్ కల్చర్ని తీసుకురావడానికి ఇది ట్రై చేస్తూ ఉంటుంది. ప్రైడ్ ప్లేస్ సెల్ పెట్టుకోండి ఎల్జీబీటీకి కమ్యూనిటీ కోసం, అండ్ అట్ ది సేమ్ టైం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ఎల్జీబీటీకి కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. అనదర్ వన్, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి సదుపాయాలను యూజ్ చేసుకోకుండా మనీ పే చేసినప్పుడు రీఫండ్ కోసం చూసినట్టయితే దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మెడికల్ అసిస్టెన్స్ కోసం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో చేంజెస్ని వచ్చారు. కంప్లీట్ ఆన్లైన్ డిజిటల్ మోడ్లో తీసుకురావడం జరిగింది. డెడికేటెడ్ ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేశారు. ఒక ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయిపోయి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే నుంచి వెళ్ళి రికమెండేషన్స్ లెటర్స్ని కూడా యాడ్ చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ని అటాచ్ చేసిన తర్వాత మనకు ఒక యూనిక్ సిఎంఆర్ఎఫ్ కోడ్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేట్ అయిన కోడ్కి మనం తీసుకెళ్ళేసి అన్ని మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరిఫికేషన్ కోసం వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వేసి వెళ్ళి వెరిఫై చేసుకున్న తర్వాత మనకి మనీని రీఎంబర్స్మెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. త్రూ చెక్స్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఒకప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉన్నదని కంప్లీట్ ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఆర్ ఎంపీ ఎమ్మెల్యేస్ ఉన్నారో వారి యొక్క రికమెండేషన్ అనేది మ్యాండేటరీ, వారి యొక్క అటెస్టేషన్ అనేది మ్యాండేటరీగా చేయడం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫైటింగ్ అగేన్స్ట్ ద దీస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ యాక్టివిటీస్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫైర్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్, ఇంప్లిమెంట్స్ ఫైర్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999. తెలంగాణ సర్వీస్ యాక్ట్ అనేది 99లో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్సో డెవలప్స్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అబౌట్ ద ఫైర్ సేఫ్టీ. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది కూడా ఉంది. టు ప్రాంప్ట్లీ రెస్పాండ్ టు ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎనీ అదర్ ఎమర్జెన్సీ కాల్స్, మినిమైజింగ్ ద ఇంపాక్ట్ ఆన్ ప్రాపర్టీ అండ్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ని ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం, ప్రాపర్టీ డ్యామేజ్ని తగ్గించడం కోసం కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో డిజాస్టర్ ఆపరేషన్స్ అనేవి వేటి మీద చేస్తారు, ఫ్లడ్స్, బిల్డింగ్ కొలాప్సెస్, సిబిఆర్ఎన్ ఇంక్లూషన్స్, ఇన్సిడెంట్స్ అంటే కెమికల్ అవ్వచ్చు, బయోలాజికల్ అవ్వచ్చు, రేడియోలాజికల్ అవ్వచ్చు, న్యూక్లియర్ అవ్వచ్చు. సో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏవి జరిగినా కూడా వాటికి తగినట్టుగా రెస్పాండ్ అవ్వడం, రోడ్ యాక్సిడెంట్ అండ్ రైల్ యాక్సిడెంట్స్కి కూడా రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రైల్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్కి కూడా. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రిజనర్స్ వెల్ఫేర్. తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక రిఫార్మేటివ్గా ప్రిజన్స్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రీహాబిలిటేషన్ రోల్ అనేది చూస్తూ ఉంటుంది రాదర్ దెన్ ప్యూనిటివ్. ఒక పనిష్మెంట్ లాగా కాకుండా ఒక రీహాబిలిటేషన్ రోల్గా ఈ సెంటర్స్ని మార్చాలి, ఒక రిఫార్మేటివ్ సెంటర్స్గా మార్చాలి అన్న ఉద్దేశంతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. టు ప్రమోట్ సోషల్ జస్టిస్ అండ్ పబ్లిక్ సేఫ్టీ. అందువల్ల అక్కడ ఉన్న వారికి అందరికీ జాబ్ పనిష్మెంట్ అనేది ఎన్ష్యూరింగ్ ద జాబ్ అనే జస్ట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. జస్ట్ పనిష్మెంట్ అంటే ఎంతవరకు అవసరమో పనిష్మెంట్ని అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వారికి కావాల్సిన ఆపర్చునిటీస్ని, స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తూ వారిని పీపుల్స్లో మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయడానికి, సొసైటీలో రీఇంటిగ్రేట్ చేయడానికి స్కోప్స్ అనేది చేస్తుంది. సో జస్ట్ పనిష్మెంట్, సేమ్ టైం ఎన్ష్యూరింగ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ డ్యూలీ అండ్ టు రీజాయిన్ దెమ్ ఇన్ ద సొసైటీ. మెయిన్ స్ట్రీమ్లో సొసైటీలో జాయిన్ చేసినప్పుడు వారికి ఒక ఎంప్లాయ్మెంట్ స్కిల్ సెట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. వారికి మళ్ళీ స్కిల్ సెట్ ఏది లేకపోతే మళ్ళీ అటువంటి క్రైమ్స్ కోసమే పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. సో స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడం కూడా వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఉన్నతి ప్రోగ్రామ్ని ఉంటుంది. ఉన్నతి ప్రోగ్రామ్ ఏంటి, కాగ్నేటివ్ బిహేవియరల్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ఎయిమ్ టు రిఫార్మ్ ద ఇన్మేట్స్ అండ్ రిడ్యూసింగ్ ద రీసిడివిజం. అంటే మళ్ళీ రిపీటెడ్ అఫెండింగ్ని చేయకుండా వారి యొక్క కాగ్నేటివ్ బిహేవియరల్ ట్రీట్మెంట్కి, కాగ్నేటివ్ అంటే వారి యొక్క ఇంటెలెక్చువల్ కేపబిలిటీని పెంచడానికి వారికి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఉన్నతి ప్రోగ్రాంలో జరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ టు ప్రిజనర్స్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవ్వడం అప్రాక్సిమేట్లీ 10,000 ఇల్లిటరేట్ కన్విక్ట్స్ రిసీవ్ బేసిక్ ఎడ్యుకేషన్ యాన్యువల్లీ. హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఎవరి కోఆర్డినేషన్లో ఇస్తున్నారో, సపోజ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అట్ ది సేమ్ టైం ఇగ్నూ స్టడీ సెంటర్. సో వారు ఇక్కడ ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ని రన్ చేయడం అనేది జరుగుతూ
ఉంది. ఎక్కడ? చెర్లపల్లి ప్రిజన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ ఇన్ చెర్లపల్లి. కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ని పెంచడం కోసం. లోన్స్ టు ప్రిజనర్స్. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రిజనర్స్‌కి. దేనికోసం? టు ఎస్టాబ్లిష్ స్మాల్ బిజినెసెస్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్ అయినా, మ్యారేజెస్ అయినా వారి యొక్క నీడ్స్‌ని చూసుకోవడం కోసం. ఈ మనీ ఏదైతే లోన్ అమౌంట్ ఉందో వారి యొక్క సాలరీ నుండి వారు లోపల వర్క్ చేస్తూ ఉంటారు కదా! ఆ సాలరీస్ నుంచి కట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హెల్త్ అండ్ హైజీన్. సో, ఆల్ సెంట్రల్ ప్రిజన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ జైల్స్ హ్యావ్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ద హాస్పిటల్స్ అండ్ అంబులెన్స్ సర్వీసెస్. ప్రతి జైల్లో హాస్పిటల్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ద ఫ్యాక్ట్ దట్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ద లోయెస్ట్ డెత్ రేట్ అమాంగ్ ద ప్రిజనర్స్ ఇన్మేట్ ఇట్ సెల్ఫ్ హైలైట్ ద ఎక్సెప్షనల్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ ఇన్ ద స్టేట్స్. ఎవరైతే ఏదైతే ఉందో లోయెస్ట్ డెత్ రేట్ అనేది తెలంగాణలో రిజిస్టర్ అవ్వడం మనం చూస్తున్నాం. దిస్ ఇట్ సెల్ఫ్ హైలైట్స్. ఇదే మనకు చూపెడుతూ ఉంది కదా, తెలంగాణలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి ఎంత బాగున్నాయి, ఈ సెంట్రల్ జైల్స్‌లో ఎంత బాగున్నాయి అనేది తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొలాబరేషన్ విత్ ద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్. ఈ రెండిటి యొక్క కోఆర్డినేషన్ ద్వారా వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరియస్ యాస్పెక్ట్స్‌లో వెల్డింగ్‌లో ఇవ్వవచ్చు, ఎయిర్ కండిషనింగ్ మెకానిజమ్స్‌లో, ప్లంబింగ్‌లో, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ మెషినరీ, కార్పెంటరీ ఇలాంటి వాటిలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా స్కిల్స్‌ని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా వారు బయటికెళ్ళినప్పుడు సొసైటీలో రీఇంటిగ్రేట్ అయినప్పుడు ఎకనామిక్ ఇండిపెండెన్స్‌ని అచీవ్ చేయడానికి అవసరం అనేది ఉంటుంది. మళ్ళీ ఇటువంటి క్రైమ్ సైడ్ వెళ్ళకుండా ఉంటారు. అదేవిధంగా ఇండస్ట్రీస్, ప్రిజన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టీల్ ఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ ఫర్నిచర్, సోప్ అండ్ టాయిలెటరీ ప్రొడక్షన్, టైలరింగ్, డైయింగ్, వీవింగ్ వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సేమ్ టైమ్ ఫ్యూయల్ అవుట్లెట్స్. ఆపరేట్స్ 29 ఫ్యూయల్ స్టేషన్స్ ఇన్ పార్ట్నర్‌షిప్ విత్ ద ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ బీపీసీఎల్. మనం నార్మల్‌గా చూస్తాం, పెట్రోల్ బంక్స్ చూస్తా ఉంటాం కదా! వాటిని ఈ జైల్ ఇన్మేట్స్ కూడా ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పెషల్ జైల్ ఇన్మేట్స్ ఆపరేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఉమెన్ ఆపరేటెడ్ స్పెషల్ సెల్ అనేది కూడా రావడం చూసాము. హైదరాబాద్‌లో తీసుకురావడం చూసాము. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. రైట్. సో, వేరియస్ ఇండస్ట్రీస్‌ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. మెయిన్‌లీ ఎందుకు? వారికి స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేయడం కోసం, ఎంప్లాయబిలిటీని సపోర్ట్ చేయడం కోసం వీటిని ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అదర్ ఇనిషియేటివ్స్ ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది వాటిని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ద గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్. గవర్నమెంట్ రిలేటివ్ ఇనిషియేటివ్ స్కీమ్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి నోడల్ ఏజెన్సీ లాగా ఉంటుంది. తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ లిమిటెడ్ functions to develop the computer systems required for with the required specifications, conducts techno commercial analysis, market intelligence and acceptance టెస్టింగ్స్ని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో, హార్డ్వేర్ రిక్రూట్మెంట్ని, ప్రొక్యూర్మెంట్ ఏవైతే ఉందో వాటన్నింటినీ ఈ సెక్టార్ ఇది ఏదైతే ఉందో ఈ లిమిటెడ్ టీజీఈఎస్ఎల్ హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, మేజర్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉంటుంది? డిజిటల్ సర్టిఫికేట్స్ యాక్ట్స్ యాజ్ ద సబ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ద డిజిటల్ సర్టిఫికేట్స్ టు గవర్నమెంట్ యూజర్స్. ద సేమ్ టైమ్ ఆధార్ అథెంటికేషన్, నోడల్ ఫర్ ఆధార్ కేవైసీ అండ్ అథెంటికేషన్ ఇన్ UIDAI ecosystems, facilitates beneficiary scheme delivery to residents using ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్. సైబర్ సెక్యూరిటీని కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కండక్ట్స్ security assessments for websites, applications to identify their vulnerabilities and to ensure the robustness. Another important thing is appointment of chairmen to 37 corporations. We do know that there are various corporations to cater to the needs of various sections of the society. రీసెంట్గా గవర్నమెంట్ అనేది 37 కార్పొరేషన్స్కి చైర్పర్సన్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వన్? సో, ఇట్ ప్రమోట్స్ ద లీడర్షిప్ ఇన్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఒక లీడర్షిప్ని, స్టాండర్డ్ లీడర్షిప్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ ఇన్ వేరియస్ అదర్ సెక్టార్స్ యాజ్ వెల్. గవర్నమెంట్ అనేది కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. వాట్ ఇస్ ద పర్పస్? టు ప్రమోట్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇన్ కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ స్పానింగ్ వికారాబాద్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్. కొడంగల్ అసెంబ్లీ అనేది వికారాబాద్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్లలో ఉండడం జరిగింది. సో, వీటిలో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది.
డిఏ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావడం జరిగింది. సో మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలి? ఎకనామిక్ గ్రోత్‌ని ఎలా తీసుకురావాలి? సోషల్ వెల్‌ఫేర్‌ని ఎలా ప్రమోట్ చేయాలి? అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్ ఎయిమ్స్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఇన్ తెలంగాణ రీజియన్. బడ్జెట్ అలొకేషన్ ఎంత చేశారు? 200 క్రోర్స్ బడ్జెట్‌ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్? ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఎడ్యుకేషన్‌లో, హెల్త్ కేర్‌లో గ్రోత్ అనేది రావడం, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరిగి ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవ్వడం, రీజనల్ డెవలప్‌మెంట్‌కి, ప్రాస్పెరిటీకి దోహదపడుతూ ఉండడం కోసం అనేది వీటిని తీసుకురావడం జరిగింది. సో దిస్ కంక్లూడ్స్ అవర్ డిస్కషన్ ఆఫ్ గవర్నెన్స్ as well as Telangana socio-economic outlook. Thank you. Do let me know in the comment box if you want any other modules. As committed earlier, we'll come up with Telangana budget and Indian budget as well in the upcoming videos. Thank you.